చెట్లకు కాస్తుందా? ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు మాత్రం నిజంగానే చెట్లల్లో బంగారాన్ని కనిపెట్టారు. పెర్త్కు చెందిన శాస్త్రవేత్తలు యూకలిప్టస్ చెట్లలో సూక్ష్మ బంగారు రేణువులను గుర్తించారు. ఈ పరిశోధనతో విలువైన బంగారు ఖనిజానికి సంబంధించి కొత్త మార్గం దొరికినట్లయింది. భూమి లోపల బంగారు ఖనిజాలు ఉన్న చోట్ల వాటిపై పెరిగే చెట్లు కరువు సమయాల్లో తేమ కోసం నీటిలో ఉండే బంగారాన్ని కూడా పీల్చుకుంటాయని భావిస్తున్నట్లు కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కు చెందినటువంటి పరిశోధకులు పేర్కొన్నట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. తామిది ఊహించలేదని, చెట్ల ఆకుల్లో బంగారు రేణువుల్ని గుర్తించడం అద్భుతంగా అనిపించిందని CSIROకు చెందిన జియోకెమిస్ట్ మెల్విన్ లిటన్ పేర్కొన్నారు. యూకలిప్టస్ చెట్లు హైడ్రాలిక్ పంప్లా వ్యవహరిస్తాయని, చెట్ల వేర్లు మీటర్ల కొద్దీ లోపలికి వెళ్లి బంగారంతో కూడిన నీటిని లాగేస్తాయని వివరించారు. నీటి ద్వారా వచ్చే బంగారం ఆకులు కొమ్మలకు చేరి బయటకు విడుదలవడం గాని, నేలపై పడిపోవడం గాని జరుగుతుందని పేర్కొన్నారు. బంగారు నిక్షేపాలున్న చోట పెరిగే 500 చెట్ల నుంచి ఓ పెళ్లి ఉంగరానికి సరిపడే బంగారం పొందవచ్చన్నారు. ఈ పరిశోధనతో భూమి లోపల ఎలాంటి నిక్షేపాలు ఉన్నాయనే సంగతి డ్రిల్లింగ్ జరపకుండా బయోజియోకెమికల్ శాంప్లింగ్ ప్రక్రియ ద్వారా గుర్తించే అవకాశం ఉందన్నారు. ఖనిజాల అన్వేషణలో వ్యయాలు తగ్గించుకోవడం, పర్యావరణంపై దుష్ప్రభావం లేకుండా చూసేందుకు ఈ పద్ధతి తోడ్పడగలదని అభిప్రాయపడ్డారు. జింక్, రాగి వంటి ఇతర ఖనిజాలను గుర్తించేందుకు సైతం ఉపయోగించవచ్చన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కలగూర్లీ ప్రాంతంలో ఉన్న చెట్లలో ఈ బంగారాన్ని గుర్తించారు. అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉన్న బంగారం రేణువుల విశ్లేషణ కోసం CSIROకు చెందిన మయా డిటెక్టర్ను ఉపయోగించారు.